హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పటాస్ పిల్ల. నేను హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్లోని అయితే పెద్ద బిస్కెట్ జరిగింది. ఏంటంటే నేను నా ట్రైన్ మిస్ అయిపోయాను. ట్రైన్ మిస్ అవ్వడం అంటే అలా ఇలా మిస్ అవ్వడం కాదు. 3 o'clock ట్రైన్ అంటే నేను స్టేషన్కి 3:30కి వెళ్ళాను. ఇది హైలైట్. అసలు నా లైఫ్లో ఎప్పుడు నేను ఇలా ట్రైన్ మిస్ అవ్వడం అనేది జరగలేదు. అలాంటి ఫర్ ద ఫస్ట్ టైం నేను బై మిస్టేక్ రాంగ్ టైమింగ్ చూసుకొని, తెలిసినా కూడా బై మిస్టేక్ రాంగ్ టైమింగ్ చూసుకొని నేను స్టేషన్కి వెళ్ళాను అండ్ నా ట్రైన్ మిస్ అయిపోయాను. ఇలా కాదు అని చెప్పి మళ్ళీ అదే ట్రైన్కి మరుసటి రోజు బుక్ చేసుకున్నాను. ఈరోజు వెళ్తున్న హైలైట్ ఏంటంటే నా టికెట్ ఇంకా వెయిటింగ్ లిస్ట్లోనే ఉన్నది. అది అవుతుందా లేదా అని అదొక్క టెన్షను. కన్ఫర్మేషన్ అని వచ్చింది చార్ట్లో, కానీ ఇంకా నాకు టెన్షన్. ఫింగర్స్ క్రాస్డ్ ఏదొకలాగా అయిపోవాలి, నాకు సీట్ దొరకాలని కోరుకుంటున్నాను. అమ్మో, హైదరాబాద్లో ఏవి ఎండలు ఉన్నాయండి బాబు, అసలు థాయిలాండ్లో ఉన్నట్టే ఉన్నాయి ఎండలు ఇక్కడ కూడా. ఇదిగో చూడండి, మనం సెక్రటేరియట్ వైపు వెళ్తున్నాం, ట్యాంక్ బండ్ వైపు నుంచి. అసలు ఆ సెక్రటేరియట్ ఎంత అందంగా కనిపిస్తుందో, మెయిన్ అట్రాక్షన్ లాగా అనిపించింది నాకైతే హైదరాబాద్లో ఇది. అండ్ ఆల్సో ఆ దీపం కూడాని, అసలు ఈ కాన్సెప్టే చాలా డిఫరెంట్గా ఉంది. ఆ దీపము, దాని ఎదురుగా సెక్రటేరియట్. ఎలాగైనా సరే నిన్న మిస్ అయ్యాం కదా అని చెప్పి ఈరోజు 2 hours ముందే వెళ్ళిపోతున్నాను. ఏదో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నట్టు, నేను ఏదో ఫ్లైట్ క్యాచ్ చేయాలన్నట్టు. బట్ ఈరోజు అయితే ఎలాగైనా మిస్ చేయకూడదు నేను ట్రైను, లేకపోతే నాకు సౌండ్ లేకుండా రౌండ్ అయిపోద్ది. ఆఫ్టర్నూన్ టైం కాబట్టి 1 hourలో వచ్చేసాను రైల్వే స్టేషన్కి. ఏ ట్రాఫిక్ ఉండదు ఆఫ్టర్నూన్ టైంలోని. ఇదిగోటి వెల్కమ్ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇప్పుడు ఈ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో, ట్రైన్ వచ్చిందో లేదో, అసలు ఏ టైం ఏంటో నాకు చాలా టెన్షన్గా ఉన్నది. వెళ్ళినంత వరకు అయ్యే బాబు, ఇక్కడ స్క్రోలింగ్స్ కూడా కనిపించట్లేదు సరిగ్గాని. చూసారా, సమ్మర్ హాలిడేస్కి వెళ్తున్నారు కదా అందరూని. ఇక్కడ వెయిటింగ్ అయితే అసలు దారుణంగా ఉన్నది. ఇగో నేనైతే కూలీ కప్ చెప్పాను నా లగేజ్ అంతాని. నేనైతే వైజాగ్ నుంచే మళ్ళీ డైరెక్ట్గాని బ్యాంకాక్ వెళ్ళిపో. ఇంకొక హైలైట్ ఏంటంటే ఈసారి నాకు సేమ్ ట్రైనే దొరికింది, కానీ మామూలు టికెట్ దొరకలేదు, ఎగ్జిక్యూటివ్ క్లాస్ దొరికింది. అంటే సేమ్ అది ఫ్లైట్లోనే ఉంటుంది. ఇంకా ఫస్ట్ క్లాస్ ఏసీ అని అనుకోండి, దానికి కూడా వెయిటింగ్ లిస్ట్ ఉండి వచ్చింది. అంత కష్టంలో కూడా సర్లే దేవుడి దేవాళ్ళు ఏదో ఒకలాగా నాకు టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఇదిగో ట్రైన్ అయితే రాలేదు, వెయిట్ చేస్తున్నాము. పోన్లీ ఈరోజు అని తొందరగా వచ్చాను. నేను సీరియస్గాని బోన్ చేయకుండా బయలుదేరిపోయాను. బాగా ఆకలేసేస్తుంది, ఏమైనా స్నాక్స్ అవి కొనుక్కుందాం అనుకున్నా. తర్వాత గుర్తు వచ్చింది వందే భారత్లో కూడా స్నాక్స్ ఇస్తారని. ఇదిగో మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఇదిగో ఇదే వందే భారత్ ఎక్స్ప్రెస్ అనమాట. సికింద్రాబాద్ టు వైజాగ్ జర్నీ 8.5 hours జుయ్యమని ఒక స్పీడ్లో వెళ్ళిపోద్ది ట్రైన్ అయితే. నేను వందే భారత్లోని ఒకసారి ట్రావెల్ చేశాను, కానీ నార్మల్ క్లాస్లోనే ట్రావెల్ చేశాను. ఇది ఎగ్జిక్యూటివ్ క్లాస్ అనమాట. సేమ్ ఫ్లైట్లో ఉన్నట్టే ఉన్నది. ఫ్లైట్లో సీటింగ్స్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉన్నది. అండ్ టికెట్ కూడా ఆల్మోస్ట్ ఫ్లైట్ టికెట్ అంతే అయింది. చూడండి, ఇదిగో భారతీయ రైల్ ఆప్కా స్వాగత్ కర్తీ అని కనిపిస్తుంది కదా. అండ్ హైలైట్ ఏంటంటే ఇవి రొటేటింగ్ చైర్స్ అని అన్నారు. ఆ రొటేటింగ్ చైర్స్ ఏంటో మీకు వీడియో మధ్యలో చూపిస్తాను, దాని సీన్. ట్రైన్ అయితే ఫస్ట్ క్లాస్ ఉన్నది అండ్ ఇంకంతా 5 star ట్రీట్మెంటే. నాకు అర్థమైంది ట్రైన్ చూస్తుంటేనే. పోను అసలు ఎంత క్లాస్గా లగ్జరియస్గా ఉండబోతుందో నా జర్నీ అంతా. నేను చిన్నప్పటి నుంచి ట్రైన్ జర్నీస్ చేస్తున్నాను, నాకు ఇది కొత్త ఏం కాదు. కానీ ఫస్ట్ టైం ఇలా జరిగింది, లేట్ అవ్వడం అనేది, నేను ట్రైన్ మిస్ అవ్వడం అనేది. లెగ్ స్పేస్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నది. ఏదైనా పిండి కొద్దీ రొట్టె అని అంటారు కదా, అలాగే డబ్బు బట్టి ట్రీట్మెంట్ కూడానండి. ఫస్ట్ మనకైతే ఒక న్యూస్ పేపర్ ఇచ్చారు, మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ ఇస్తారు. ఇదిగో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. బాయ్ బాయ్ హైదరాబాద్. మళ్ళీ ఎప్పుడు వస్తాను ఏంటో, ఎన్ని నెలలకు వస్తాను ఏంటో నాకు ఐడియా లేదు, ఎందుకంటే మా వన్నీ సడన్ వెకేషన్స్, సడన్ ప్లాన్స్. ఇంకోటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. నేనైతే హైదరాబాద్ టు వైజాగ్ చాలా రెగ్యులర్గా తిరుగుతాను. నేను అంటే ఉన్నప్పుడు తిరిగేదాన్ని నేను. నాకు చాలా అలవాటు అనమాట. ట్రైన్ జర్నీ ఇస్ ద బెస్ట్ అండ్ సేఫెస్ట్ జర్నీ అని నేను ఫీల్ అవుతాను. అలాంటిది ఫర్ ద ఫస్ట్ టైం అసలు నాకు తెలియలేదు నేను ఎలా మిస్ అయినా ఏంటో ట్రైన్. మరి ఎండలైతే చాలా దారుణంగా ఉన్నాయండి. చూసారా, నేను లోపటి నుంచి వీడియో తీస్తుంటేనే బయట ఎండ ఎలా కనిపిస్తుందో, ఎంత షార్ప్గా బ్రైట్గా కనిపిస్తుందో.
అయితే హైలైట్ ఏంటంటే నేను ఇలా ట్రైన్ ఎక్కి కదిలిపోయాను. 1 అవర్ తర్వాత పెద్ద వర్షం అంట. మొత్తం ఈ తెలుగు స్టేట్స్‌లో చాలా స్టేట్స్‌లో వర్షం పడిందంట. హైదరాబాద్‌లోనైతే ఐస్ మొక్కలు కూడా పడిందంట. నేను ఇన్ని రోజులున్నాను హైదరాబాద్‌లో. ఒక్క రోజు వర్షం పడలేదు. అసలు చల్లగా కూడా లేదు. అదేంటో నేను హైదరాబాద్ నుంచి వచ్చేస్తున్నప్పుడే మరి ఎందుకు ఇలా జరిగిందో ఏంటో. అంతేలెండి, అలా అవుతూ ఉంటది. చూసారా అసలు ఎంత ఎండగుందో మిట్ట మధ్యాహ్నం. వామ్మో! కాస్త జాగ్రత్తగా ఉండండి మీరైతేను. ఆఫ్టర్నూన్ టైమ్స్ బయటికెళ్ళడం మానేయండి. ఏవైనా ఇంపార్టెంట్ పని ఉంటేనే వెళ్ళండి. వాటర్ అయితే ఎక్కువ తాగండి. హైడ్రేటెడ్గా ఉండండి. సన్ స్క్రీన్ మర్చిపోకండి. చాలామంది ఎండ దెబ్బతోని చచ్చిపోతున్నారంట. అసలు దట్స్ సో సాడ్ టు హియర్. నేను బ్యాంకాక్లో కూడా ఇలాంటి కేసులు విన్నాను అండ్ ఇండియాలో కూడా ఇలాంటి కేసులు విన్నాను. కాస్త ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. ఇవి మామూలు ఎండ కాదు అండి. పీక్ సమ్మర్లో కూడా చూస్తున్నారు కదా అసలు బయట. నేను లోపల నుంచి ఏసీలో నుంచి తీస్తుంటే నేను ఇలా కనిపిస్తుంది నాకు. ఇదిగో లోపలికి ఫస్ట్ పెట్టి వచ్చేసింది. అదే కార్డ్స్ అని అంటారు. మనకి ఫ్లైట్లో కూడా ఇలాగే ఈ కార్డ్స్ పట్టుకొని వస్తారు కదా, సేమ్ అదే ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ అయితే వాటర్ బాటిల్ ఇచ్చారు మనకి, ఒక డిస్పోజబుల్ గ్లాస్ కూడా ఇచ్చారు. చూసారా క్యూట్గా ఉన్నది చిన్న గ్లాసు. ఆ తర్వాత ఇది కూడా మనకి ఇలా రోజ్ ఇచ్చి వెల్కమ్ చెప్తున్నారు. అలాగే మనకు ఒక క్లీనింగ్ వైప్ ఇచ్చారు. హ్యాండ్స్ క్లీన్ చేసుకోవచ్చు లేదా ఫేస్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. దిస్ వాజ్ అ నైస్ జెస్చర్ అనిపించింది నాకైతేను. ఇదిగొట్టి పెట్టే మళ్ళీని అయితే ఏదైనా కానీ మన ఇండియన్ రైల్వేస్ చాలా చాలా డెవలప్ అయిందని చెప్పుకోవచ్చు. టికెట్ అయితే ఎక్కువ ఉన్నది, పోయింది, కానీ మనకు సర్వీసెస్ అయితే బాగా చేస్తున్నారు ఇవన్నీని. సో ఈవినింగ్ అయితేను అరౌండ్ 4 అవ్వొస్తుంది. నాకైతే చాలా ఆకలేస్తుంది. ఇదిగోటి ఇక్కడ దీనికి సైడ్ సిస్టమ్ ఇలా ఇచ్చారు, ట్రే అనమాట. యూజువలీ నార్మల్ క్లాస్లోనైతే ఈ సీట్ ఉంది కదా, దాని బ్యాక్ ఇలా పెట్టుకోవడానికి ఉంటుంది. కానీ ఇందులో మాత్రం ఇక్కడ ఇలా సైడ్కి ఇచ్చారు. ఇదిగోటి మన స్నాక్స్ అయితే వచ్చేసాయి. నేను అసలుకే భోజనం చేయకుండా బయలుదేరాను. ఫుల్ ఆకలేసేస్తుంది. చూద్దాం అసలు మనకి స్నాక్స్ ఏం పెడతారు. నాకు తెలిసి చాలా ఎక్కువే పెడతారు. అండ్ ట్రస్ట్ మీ ఆన్ దిస్, మనకి ఫ్లైట్లో ఇచ్చే స్నాక్స్ కన్నా ఫ్లైట్లో ఇచ్చిన ఫుడ్ కన్నా ఫార్ బెటర్ అనిపిస్తుంది నాకైతేను. మీకు చూపిస్తాను క్లియర్గాని అసలు ఏమేమి ఇచ్చారో. ఆ ట్రే ఇస్తున్నారు అందరికీ. నాకైతే చాలా చాలా స్నాక్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. నాకైతే సమోసా క్రేవింగ్ వస్తుందండి. వేడివేడిగా సమోసా తినాలనిపిస్తుంది. బ్యాంకాక్లో కూడా సమోసాలు దొరుకుతాయి కొన్ని ఇండియన్ రెస్టారెంట్లోని. ఎంత బాగుంటాయో అసలు. ఏ ఫుడ్ బాగున్నా బాగోకపోయినా మేము సమోసా మాత్రం కంపల్సరీ ఆర్డర్ చేస్తాం. అక్కడ ఫ్రెష్గా ఇస్తాడు. ఎంత బాగుంటాయో క్రిస్పీగా అక్కడ సమోసాలు. నా ట్రై ఎప్పుడు ఇస్తాడు రా బాబు, వెయిట్ చేస్తున్నాను అలాగని. అమ్మయ్య, ఫైనల్లీ నా ట్రే వచ్చింది. మీకు చూపిస్తే ఏమేమి ఉన్నాయి ఫాస్ట్ కానీ. సమోసా వచ్చింది. ఇంకో పాప్కార్న్, ఒక క్రీమ్ బన్, డ్రింక్ ఇచ్చాడు, కెచప్, ఒక చిక్కీ ఇచ్చాడు, మళ్ళీ శానిటైజరు, ఒక వైప్ ఇచ్చాడు, అలాగే సాల్టెడ్ ఆల్మండ్స్ ఇచ్చాడు. అండ్ ఆల్సో అలాగే టీ ఆర్ కాఫీ ఆప్షన్ ఇస్తారు. నేనైతే మంచిగా కాఫీ తీసుకున్నాను. బయట ఒక్కసారి క్లైమేట్ చూడండి ఎంత అమేజింగ్ ఉందో. క్లైమేట్ అయితే అద్దరిపోయింది. చెప్పాను కదా వర్షాలు పడ్డాయని చెప్పి. అలా బయట ఇంత కూల్ క్లైమేట్, లోపల ఫుల్ ఏసీ పెట్టాడు. నేనైతే మంచిగా కాఫీ తాగి స్నాక్స్ అన్నీ తినేసాను. నేను అంత ఆకలేసింది. మరి మధ్యాహ్నం భోజనం చేయలేదు. ట్రైన్ దొరుకుతుందా లేదా నా కంగారులో బయలుదేరిపోయాను. నేనైతే ఇవన్నీ తినేసి చిన్నగాని మబ్బు వస్తుందని చెప్పి చిన్నగా నిద్ర వేసాను. నేనైతేను కొంచెం సేపు అలాగని నిద్ర వచ్చి మబ్బులోకి వెళ్ళిపోయాను అనమాట. టైం అయితేను 6:10 అవుతుంది. మనకైతే ఇప్పుడు సూప్ ఇచ్చారు. ఇది ఇన్స్టెంట్ సూప్ లాగా ఉన్నది. ఇదిగో ఈ ప్యాకెట్లో సూప్ పౌడర్ ఉంటుంది. అలాగే మంచి ఫింగర్ని బౌల్ అండ్ స్పూన్ ఇచ్చారు. అలాగే బ్రెడ్ స్టిక్ అని బటర్ ఇచ్చారు. యూ వోంట్ బిలీవ్, అంతా ఫస్ట్ క్లాస్ ట్రీట్మెంటే జరుగుతుంది ఇక్కడ. సూప్ అయితే ఉందండి, అబ్బాబ్బాబ్బా అమేజింగ్. అసలు ఏ 5 స్టార్ హోటల్లో పెట్టిన సూప్ లాగే ఉన్నది. నేనైతే కొంచెం పెప్పర్ సాల్ట్ వేసుకుని బ్రెడ్ స్టిక్స్తో తిన్నాను, ఆ బటర్లో డిప్ చేసుకొని. ఫుడ్ క్వాలిటీ అయితే నిజంగా బాగా మెయింటైన్ చేశాడండి వీడైతేను. నేనైతే ఆ బౌల్ ఫుల్ తాగేసాను సూప్ అంతని. ఎక్కడ నేను అసలు ఈ ట్రైన్లో ఫుడ్ అయితే వేస్ట్ అనేదే చేయలేదు ఎక్కడ నేను. చల్లని క్లైమేట్, హాట్ సూప్, అసలు డెడ్లీ కాంబో కదండి. చూడండి ఆల్మోస్ట్ చీకటి పడిపోతుంది. బయట క్లైమేట్ మీరు చూసుకోవచ్చు, అమేజింగ్ ఉంది. ఇన్ని రోజులు అసలు ఆ వేడిగా ఉందని ఎంత ఇదయ్యానో. ఆల్మోస్ట్ టైం 8-10 అవ్వొస్తుంది. ఇంకా భోజనం పెట్టలేదు. ఇల్లు వెయిట్ చేస్తుంది. నాకు సూప్ ఇచ్చారు కదా మరి,
ఆకలేసింది. ఇదిగో నేను రొటేటింగ్ సీట్స్ అన్నాక చూసారా, వాళ్ళు ఎదురెదురుగా కూర్చున్నారు. సో మన ఇక్కడ ఫ్రంట్ ఉన్న ఈ చైర్స్ని ఇలా తిప్పేసుకోవచ్చు అనమాట మన వైపు. అలాగ ఆపోజిట్గా కూర్చోవచ్చు. అయితే ఇప్పుడు అప్పుడే మన ఫుడ్ వచ్చేలా లేదని చెప్పి ఈ గ్యాప్లోని నేను ఒక సిరీస్ కూడా చూసేసాను. అయితే ఇదిగో అమ్మయ్య మన పెట్టి వచ్చేసింది. మళ్ళీని డిన్నర్ తెచ్చేసాడు. డిన్నర్ కూడా మీకు చూపిస్తాను అసలు ఏమేమి పెట్టాడు. ఐటమ్స్ అయితేను అద్దరిపోయాయి. టైం అయితేను 9 అవ్వొస్తుంది చూసారా. 9 o'clock ఫుడ్ తెచ్చాడు. ఇందాక ఎప్పుడో 6ంటికి మనకి సీరియస్గా సూప్ పెట్టేశాడు. ఆకలేస్తుంది కదండి, ఇంత గ్యాప్ ఇస్తారు ఎవరైనా సూప్ ఇచ్చాక. ఇదిగో మనకైతేను రోటీస్ ఇచ్చాడు, పాలకూర పప్పు, పన్నీర్ కర్రీ, రైస్, వంకాయ ఫ్రై అండ్ పెరుగు ఇచ్చాడు. ట్రస్ట్ మీ, అసలు 5 star లెవెల్ టేస్ట్లో ఉన్నది ఫుడ్ అయితేను. ఫ్లైట్ కన్నా బెటర్. లాస్ట్లో ఐస్ క్రీమ్ కూడా ఇచ్చాడు డిజర్ట్ లాగా. అయిపోయింది. మనం అయితే వైజాగ్ దగ్గరలో వచ్చేస్తున్నాం. ఇదిగో వెల్కమ్ టు వైజాగ్. ఫైనలీ ట్రైన్ అయితే 1 hour లేట్ అయిందండి. ఇంతే, నాకు ఇలాగే జరుగుతుంది. ముందు రోజు వెళ్ళాను, టైం మిస్ అయిపోయాను. ఈరోజు మాత్రం ట్రైన్ 1 hour లేట్ అయింది. అంటే నేను తొందరగా వచ్చాను కదా, 1/2 hour ట్రైన్ లేట్గా వచ్చింది. అండ్ ఇప్పుడు 1/2 hour లేట్ స్టేషన్ రీచ్ అయింది. ఇదిగొట్టి టైం అయితేను 12 అవుతుంది. ఫైనల్లీ వైజాగ్ అయితే రీచ్ అయ్యాను సేఫ్గాని. ఐఎమ్ హ్యాపీ. ఇదిగోటి విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఇలా ఉంటుంది. ఐఎమ్ సో హ్యాపీ గైస్. చాలా కొంచెం లెందీ జర్నీ అయింది, కానీ ఇప్పుడు ఇంటికి వెళ్ళి పడిపోతాను మంచం మీద, రేపటి వరకు లెగను ఇంకా. సో గైస్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే కామెంట్ కూడా చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే. మీరు నా పాత వీడియోలు ఏమైనా చూడకపోతే అవి కూడా చూసేయండి.